రిటైర్డ్ సైనిక ఉన్నతాధికారులు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ట్రంప్ వినకుండా అమెరికన్ ఆర్మీని ఇరాన్ గ్రౌండ్ ఇన్వేజన్కి ఎప్పుడైతే పంపించారో అప్పటి నుంచి ఏకంగా సొంత ఆర్మీలోనే ఒక వ్యతిరేకతని మూట కట్టుకున్నారు ట్రంప్. అంటే ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఇరాన్ టెర్రైన్ అనేది అత్యంత దారుణంగా ఉంటుంది. సమ్మర్ మండిపోతోంది. అసలు ఒక రకంగా వీళ్ళని బలి చేయడమే, ఆర్మీని బలి చేయడానికి, ఆర్మీని చంపడానికే మీరు ఈ పని చేస్తున్నారు అని ఏకంగా ఆర్మీ చీఫ్ లాంటి వాళ్ళే వ్యతిరేకించి తనని అక్కడి నుంచి రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయిన లాంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా గతంలో చెప్పాం. నిజానికి ఆర్మీ చీఫ్ రాజీనామా చేయడానికంటే ముందు మనం కొన్ని విషయాలు గ్రౌండ్ ఇన్వేజన్ అన్నప్పుడే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇరాన్లోకి ఇప్పుడు అమెరికా ఆర్మీ వెళ్ళింది అంటే గనక పులి నోట్లో తల పెట్టినట్టే, అలాంటి పరిస్థితి ఉంటుంది అని. ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ఆర్మీ గ్రౌండ్కి వెళ్ళినా గ్రౌండ్లో ఉండే ఆర్మీ, యుద్ధం చేసే ఆర్మీ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 734 మంది మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆర్మీ పీపుల్ రిజిగ్నేషన్ కోసం అప్లై చేసుకున్నారు. పెంటగాన్కి ఈ ఈమెయిల్స్ అన్నీ కూడా, అంటే పెంటగాన్ అనేది అమెరికా డిఫెన్స్ క్యాపిటల్ కాబట్టి అక్కడికి ఈ ఈమెయిల్స్ అన్నీ వెళ్ళినాయి. ఈ వెళ్ళిన ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి లీక్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా కూడా ఆ లీక్స్ని వెల్లడించడం జరిగింది. దాంతోపాటుగా ఆర్మీ చీఫ్ రాండీ జార్జ్ ఎవరైతే ఉన్నారో తాను రాజీనామా చేసిన తర్వాత పెంటగాన్కి ఆయన కూడా ఒక ఈమెయిల్ పంపడం జరిగింది. ఆ ఈమెయిల్ కూడా లీక్ అయింది. ఆ ఈమెయిల్లో ఏముంది అంటే ఈ ఆర్మీని పంపడం, గ్రౌండ్ ఇన్వేజన్కి పంపడం ఏదైతే ఉందో అది ఒక తప్పిదమైన చర్య, అమెరికా చేస్తున్న ఒక తప్పు చర్య. దీనివల్ల అంటే అమెరికాకి ఇరాన్ నుంచి డైరెక్ట్గా పెద్ద నష్టం జరగకపోయినప్పటికీ కూడా జరిగే నష్టం అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది. కానీ అమెరికా రక్షించబడాలి అని కోరుకుంటున్నాను అనేది ఆ ఈమెయిల్ సారాంశం అన్నమాట. అంటే ఒక రకంగా ఆర్మీ చీఫ్ ఆయనెవరు, ఒక యుద్ధానికి సర్వసైన్యాధ్యక్షుడు లాంటివాడు. సర్వసైన్యాధ్యక్షుడే బాణాలు వదిలేసి, అస్త్రాలు నేలకు వదిలేసి యుద్ధాన్ని విరమిస్తే ఇక గ్రౌండ్లో ఉన్న మిగతా సైనికులు మాత్రం యుద్ధం చేస్తారా? వాళ్ళలో ఆత్మస్థైర్యం దెబ్బతినదు, వాళ్ళు ఒక బలహీనులు అయిపోరు. కాబట్టే అంటే వాలంటరీ రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళేమో మాకు విఆర్ ఇవ్వండి అని, లేదంటే మిగతా వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి అని దాదాపుగా 734 మెయిల్స్ వెళ్ళినాయి. అంటే అమెరికా ఆర్మీయే ఈరోజు తిరగబడే లాంటి పరిస్థితి వచ్చింది. ఇది గ్రౌండ్లో ఉన్న సైన్యానికి ఎక్కడ బలం ఉంటుంది? ఆర్మీ చీఫ్ ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అంటే కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడంతో గ్రౌండ్లో ఉన్న ఆర్మీకి బలం అనేది కోల్పోవడం జరిగింది. ఒక రకంగా ఆత్మస్థైర్యం కోల్పోయారు. ఇది అమెరికాకి అతి పెద్ద ఎదురు దెబ్బగా కాబోతుంది. అటు పబ్లిక్ నుంచి, ఇటు ఆర్మీ నుంచి, అలాగే పక్క అటు రష్యా నుంచి, అన్ని దేశాల నుంచి కూడా మూకుమ్మడి దాడి జరుగుతున్నమాట వాస్తవం. మరి చర్చల విషయం ఏమైంది? సరిగ్గా ఈ 15 రోజుల లోపల ఎలాగో ఈ సమయం ఉండనే ఉంది కాబట్టి దీన్ని సంధి కుదుర్చుకోవడానికి ఈ చర్చల్ని ఏమన్నా అవకాశంగా చేసుకోగలుగుతుందా అని భావించిన అమెరికా కాంగ్రెస్ ఏదైతే ఉందో ట్రంప్ నుంచి పూర్తి నిరాశనే ఎదుర్కొంటూ ఉంది. సరే, పెద్ద తరహాగా అమెరికా కాంగ్రెస్ ఒక సలహా ఇచ్చినప్పటికీ కూడా తీసుకునే స్థితిలో అమెరికా అధ్యక్షుడు లేరు. చర్చల విషయం జాంతానై, ఏదైనా సరే యుద్ధంతోనే తేల్చుకుంటా అన్నట్టుగా ట్రంప్ దూకుడుగా వెళుతున్న విధానాన్ని మనందరం రోజు చూస్తూనే ఉన్నాం. రేపటికి ఇంకొక రకమైన వార్తలు వింటూ ఉన్నాం. నెక్స్ట్ డేకి ఇంకొక రకమైన అప్డేట్స్ వస్తున్నాయి. అంటే యుద్ధం తీవ్రత పెరుగుతుందే కానీ ఇది తగ్గుముఖం పడుతుంది అన్న వార్తలు చెప్పాలి అని అనిపిస్తున్నప్పటికీ కూడా తగ్గుముఖం పట్టడం లేదు. ఇది మరి ఎక్కడి వరకు వెళుతుందో ఏంటో చూడాలి. చివరిగా అయితే యుద్ధ తీవ్రత ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ అలాగే హర్మూజ్ దగ్గర జరుగుతున్న తీవ్రత అయితే ఇంకాస్త పెరుగుతూనే ఉంది అని చెప్పాలి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.